హలో ఫుడ్ లవర్స్, ఈరోజు శాండీస్ కిచెన్ నుండి మీకోసం స్పెషల్ హోమ్ స్టైల్ రెసిపీ మెత్తి మటర్ పులావ్ ఆర్ కమ్మని మెంతి బఠానీ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా మనం దీన్ని ఇంట్లో రైస్ కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికోసం స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అది వేగాక ఒక 3 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, ఒక 6-7 లవంగాలు వేసుకోవాలి. మిడిల్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తగినన్ని లైట్గా అవి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో ఫ్రెష్గా మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక 4 మెంతి కట్టలను తీసుకున్నాను. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మిగిలింది మళ్ళీ వేసుకొని మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆకు అనేది ఇలా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఆకు అనేది ఫ్రై అయితేనే చేదు అనేది వెళ్తుంది. అప్పుడు ఆకు వేగాక అందులో తగినంత పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. 1 కప్ పచ్చి బఠానీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చి బఠానీ కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై కానివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. రైస్కి సరిపడే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అరగంట సేపు నానబెట్టుకున్న రైస్, బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు, నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్. తర్వాత మనం ఫ్రై చేసుకున్న దాన్ని రైస్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని మనం పైన యాడ్ చేసుకొని రైస్ స్విచ్ ఆన్ చేసుకుంటే అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ పులావ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ అయితే ఈజీగా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. చూడండి, రైస్ ఆన్ అయిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ పులావ్ని రెడీ చేసుకోవచ్చు. ఇది రైతా కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది మీ శాండీస్ కిచెన్. టేస్ట్తో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ for more videos.